మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా ప్రజలందరూ భోగి మంటలు వేసుకుంటూ మంట చుట్టూ ఆడుతూ పాడుతూ ఆనంద నృత్యాలతో డాన్సులు వేస్తున్నారు. భోగి విశిష్టతను వారి పిల్లలకు కూడా తెలుపుతూ భోగి పండుగ విశిష్టతను తెలుపుతూ పండుగ ప్రారంభించారు. సంక్రాంతి 3 రోజుల పాటు జరిగే పండుగలో భోగి మొదటి రోజు జరిగే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న సంక్రాంతి తెలుగు వారికి అతిపెద్ద పండుగ. అందులో భాగంగా తొలి రోజు భోగి మంటలు వేసి ఆనందంగా పండుగకు ఆహ్వానం పలుకుతున్నారు. ఊరు వాడ భోగి మంటలు వేసి సందడి చేస్తుండడంతో తెలుగు లోగిళ్ళు వెలుగులీనుతున్నాయి. ఏడాదంతా తమ పడిన కష్టాలను భోగి మంటలతో అగ్నికి ఆహుతి చేస్తూ ఉత్తరాయణంలోకి తమకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్లో భోగి పండుగ విశిష్టకు సంబంధించి కూకట్పల్లి నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, మినీ భారత్ లాంటి హైదరాబాద్ లో ఏ పండుగైనా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అందులో భోగి అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఎవరైతే స్వగ్రామాలకు వెళ్లారో అలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కాలనీలో చేసుకుంటారు. ప్రస్తుతం మనం ఏఎస్ రాజు నగర్ కూకట్పల్లిలో ఉన్నాము. కూకట్పల్లికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ అంతా కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా వీళ్ళైతే ప్రత్యేకంగా చేస్తారు. ఒకసారి కాలనీ వాసులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, చాలా మంది కూడా స్వగ్రామాలకు వెళ్లలేని సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఏంటి ప్రతి ఏడాది చేసుకుంటారా మీరు? ప్రతి ఏడాది చేసుకుంటామండి. ముందుగా హెచ్ఎంటీ యాజమాన్యానికి సిబ్బందికి భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా పట్టణంలో పల్లె వాతావరణం అని ఈ విధంగా ప్రతిసారి భోగి మంటలు ఇలానే చేస్తాం. మీరు కూడా 2-3 టైమ్స్ వచ్చినట్టున్నారు. సో ఈ భోగి మంట సందర్భంగా ఊర్లోకి పోలేని వాళ్ళు అందరం కూడా కలిసిమెలిసి ఇక్కడ పల్లె వాతావరణం టైప్లో మార్నింగ్ 5 గంటల నుంచి భోగి మంట వెలిగడం జరుగుతుంది. సో ఈ భోగి మంటతోటి బాధలన్నీ తొలగిపోవాలని, అన్ని ఆరోగ్యాలు బాగుండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీరు ఇంత దూరం ఇచ్చేసిన మిమ్మల్ని పంపించిన మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేకంగా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. సార్ ఏంటి మీ సమయంలో ఎలా జరిపేవాళ్ళు? ఎందుకంటే మీరు చాలా తరాలు చూసి వచ్చారు కాబట్టి ఆ తరంలో అసలు ఎలా ఉండేది, అప్పుడు ఎలా చేసేవారు, ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు ఎలా జరుగుతున్నారు? మా నేపథ్యం అండి, చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాము. యాక్చువల్గా మాది రైతు కుటుంబము. సాధారణంగా ఏంటంటే ఈ పండగ అనేది రైతులు వారి యొక్క ప్రకృతితో సూర్యుడికి, వానదేవుడికి ధన్యవాదాలు తెలుపుకునేటువంటి పండుగ అండి. ఇది ముఖ్యంగా 3 రోజులు జరుపుకునేటువంటి ముచ్చటైన పండుగ. మా చిన్నప్పుడైతే ఈ కొత్త ధాన్యాలు ఇంటికి వచ్చాయి. వాటిని పురుల్లాగాను పాత్రలాగాను కట్టి నిల్వ ఉంచుకునే వాళ్ళము. చేసుకుంటూ కొత్త వడ్లతో బియ్యం తయారు చేసుకొని ఆ బియ్యంతో పొంగలి తయారు చేసుకొని మేము అందరం కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలు అవి పెట్టుకుని 3 రోజులు ఈ పండుగను చక్కగా జరుపుకునే వాళ్ళము. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటనంటే, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చక్కగా అందరూ కూడా ఒక చోట ఇంటి ముందు స్త్రీలందరూ కూడా చక్కటి ముగ్గులు అవి వేసేసి చక్కగా ఈ పండుగని నిర్వహించుకునేవాళ్ళు. రకరకాల పిండి వంటలతో ఈ పండుగ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ నాగరికత పెరగటం మూలంగా ఈ ప్రపంచంలో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ పట్టణానికి తరలి రావటం వలన ఈ పట్టణ వాతావరణంతో కూడా ఈ మర్చిపోకుండా ఇక్కడ కూడా జరుపుకుంటున్నారు నవీనంగా. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పండుగ యొక్క గొప్పతనం ఏంటంటే, దీనిలో ఉండేటువంటి సాంప్రదాయ పద్ధతులు అందరూ చేసుకోదగినటువంటి పండుగ అండి. ఏ మతం వాళ్ళు అట్లా అనే సంబంధం లేనటువంటి ఈ పండుగని ప్రతి పట్టణాల్లో కూడా తమకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఇలాంటి కాలనీ ప్రాంతాల్లో కూడా ఇవి చేసుకుని చక్కగా అందరూ కూడా చేస్తున్నారండి. అమ్మా, ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నా, ఎంతో తన్మయత్వంతో కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. అమ్మా ఏంటి అంటే కాదు, ఇప్పుడు ఇంతమందిని చూస్తున్నారు, స్వగ్రామానికి వెళ్ళలేదు అనే బాధ ఎక్కడైనా కనిపిస్తుందా మీరు? నా పేరు రుక్మిణి. ఆ కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నాలో ఉన్నది ఆ భగవంతుడే అని భావంతో నేను చేస్తాను అనమాట. ఊరికి పోయినందుకు నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే నేను భీమవరం దగ్గరికి, మాది గరగపర్రు, వసుదా ఫార్మసీ వారి చెల్లులు. నేను అందరికీ సేవ చేయటం నాకు చాలా ఇష్టం.
చాలా మంది చిన్నారులు కూడా ఇక్కడికైతే తెల్లవారుజాము సమయంలో ఇక్కడికైతే వచ్చి వాళ్ళు కూడా ఒకసారి చిన్నారులతో మాట్లాడిద్దాం. వీళ్ళకి అసలు భోగి మంటలు అంటే తెలుసా లేదా? నాన్న ఏంటి భోగి మంటలు అంటే తెలుసా? ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? ఏం తెలుసు? తెలుసా? ఏం చేస్తున్నావు? ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? భోగి ఏంటి భోగి అంటే? ఏం చేస్తున్నారు? భోగి మంటలు భోగి మంటలు వేస్తున్నారా? ఎవ్రీ టైం వస్తుందా? సరే ఏంటి మీరు చిన్నలతో సహా మీ మనవలతో సహా రావడం జరిగింది. ఏంటి ఇప్పటి తరం వాళ్ళకి భోగి మంటల ప్రాశస్త్యం ఎలా చెప్పాలంటారు? యాక్చువల్లీ భోగి మంటలు అనేది ముఖ్యంగా రైతులు చేసుకున్నటువంటి పండుగ. పంట చేతికి వచ్చిన తర్వాత ఈ ఉత్తరాయణం వస్తున్న సమయంలో ఈ మంట వేసి ఎటువంటి జబ్బులైనా సరే వస్తున్నా సరే వాటిని తట్టుకునే విధంగా చేసేటటువంటి మన భోగి మన ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గాని ఆవు నెయ్యి గాని వేసి మంట చేస్తే దాంట్లో వచ్చిన ఆక్సిజన్ ని పీల్చుకుని వచ్చే ఏవైతే జబ్బులు వస్తున్నాయో వాటిని తట్టుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ భోగి మంటలు అనేది మన పూర్వీకులు మొదలుపెట్టారు. మన పిల్లలకి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ పండుగల్లో 4 పండుగలు. మొట్టమొదటి పండుగ భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ఈ మొదటి రోజు అయినటువంటి భోగి రోజున ఈ మంటలు పెట్టుకుని ఈ విధంగా అందరం కలిసి సరదాగా గడుపుతున్నందుకు ప్లస్ మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఓవరాల్ చూసుకుంటే మాత్రం కాలనీ వాసులతో పాటు దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా వచ్చి భోగి మంటల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తాము స్వగ్రామాలకు వెళ్లలేదు అనే బాధ ఎక్కడా లేకుండా ఉన్న కాలనీవాసులు అందరితో కలిపి ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దాదాపుగా హైదరాబాద్ లో చాలా కాలనీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజేంద్ర రైట్, థ్యాంక్ యూ ఆర్కే.